శ్రీగురుభ్యో నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. పరమాచార్య స్వామివారు నిర్మలమైన తమ భక్తుల హృదయాల్లో ఎప్పుడూ కొలువుండి వారిని అనుగ్రహిస్తూ ఉంటారు. అలా మహాస్వామివారి అనుగ్రహాన్ని పొందిన భక్తుల్లో బెంగళూరులో ఉన్నత స్థాయి బ్యాంకు అధికారిగా పనిచేస్తున్న ఎన్వి సుబ్రమణియన్ ఒకరు. వారు పొందిన ఒక దివ్య లీలను ఇక్కడ చెబుతున్నారు. 1997లో కర్ణాటకలోని దావణగిరి అన్న ఊరికి బదిలీపై వెళ్ళారు. పిల్లలు పాఠశాలకు వెళ్తుండడం వల్ల భార్యను పిల్లల్ని బెంగళూరులోనే వదిలి దావణగిరికి వెళ్ళి అక్కడే ఒక ఇంటిలో నివసించసాగారు. సెలవు రోజుల్లో భార్యాభర్తలు బెంగళూరు దావణగిరి ప్రయాణాలు చేస్తూ ఉండేవారు. ఆ సంవత్సరం దీపావళి పండుగ జరుపుకోవడానికి సుబ్రమణ్యన్ బెంగళూరు వెళ్ళాడు. బంగారు మరియు వెండి వస్తువులు దావణగిరిలోని ఇంటిలోనే ఉండడం వల్ల కాస్త ఇల్లు కనిపెట్టుకుని ఉండమని తమ స్నేహితునికి చెప్పాడు. దురదృష్టవశాత్తు దీపావళి ఉదయాన తాళం పగులగొట్టి దొంగలు ఇంట్లో చొరబడ్డారు. పక్కింటి యువతి అటుగా వెళ్ళినప్పుడు ఇల్లు తెరిచి ఉండడం గమనించి సుబ్రమణ్యన్కు ఫోన్ చేసింది. నిర్ఘాంతపోయిన సుబ్రమణ్యన్ దంపతులు వెంటనే దావణగిరికి బయలుదేరారు. ఇల్లంతా చెల్లా చెదురై ఉండడంతో కష్టపడి సంపాదించుకున్న సొమ్మంతా పోయిందేమోనని బాధపడ్డారు. తీరా అన్నీ సర్దిన తరువాత చూస్తే విలువైన వస్తువులు ఏమీ పోలేవని తెలిసింది. కేవలం టార్చి, చాకు మాత్రమే పోయాయి. వజ్రపు చెవికమ్మలు అలమరాలో ఉంచి తాళం చెవులు కూడా అక్కడే వదిలేశారు. పూజగదిలో ఉన్న వెండి సామాన్ మొత్తం అలాగే ఉంది. దాదాపు 10 లక్షల రూపాయల విలువైన వస్తువులను అట్టాగే వదిలిపెట్టి వెళ్ళిపోయారు దొంగలు. సుబ్రమణ్యన్ దంపతులు సంతోషంతో ఆశ్చర్యపోయారు. కేవలం భగవంతుని అనుగ్రహం వల్ల మాత్రమే ఇటువంటి కష్ట సమయంలో కూడా నష్టం కలగలేదని సంతోషించారు. 2 నెలల తర్వాత కర్ణాటకలోని సోదే శ్రీ వాదిరాజ తీర్థుల బృందావనాన్ని దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడి అర్చకులు రాఘవేంద్రాచార్య భవిష్యత్తు చెప్పడం విన్నారు. సుబ్రమణ్యన్ ఇంటిలో దొంగతనం జరిగిందని, ఒక గొప్ప ముసలి వ్యక్తి ఆ సొత్తును రక్షిస్తున్నారని తెలిపారు. ఆ ముసలి వ్యక్తి మరెవరో కాదు, కంచి మహాస్వామి వారే అని చెప్పాల్సిన అవసరం లేదు కదా. 2003లో జోనల్ కార్యాలయంలో పనిచేస్తున్న సుబ్రమణ్యన్కు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న జేపీ నగర్కు బదిలీ అయింది. దాంతో ప్రతిరోజు 50 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయవలసి వచ్చింది. దారిలో ఎన్నో ట్రాఫిక్ సిగ్నల్స్ ఉండడం వల్ల ప్రయాణం చాలా కష్టతరమై ఇది ఒక విపత్కర సమయం అయ్యింది. అంత దూరం ప్రయాణం చేయాలన్న తలంపే మానసికంగా అలసిపోయేలా చేసింది. ఆ బదిలీ ఉత్తర్వు ఎలాగైనా నిలిచిపోవాలని పరమాచార్య స్వామి వారిని వేడుకున్నారు సుబ్రమణ్యన్. అప్పుడే స్వామివారు తమ లీలను చూపించారు. కొత్త స్థలంలో ఉద్యోగంలో చేరకముందే బదిలీ ఉత్తర్వు రద్దయి ఇంటికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న మరొక శాఖకు బదిలీ అయింది. ఆ బ్యాంకు చరిత్రలో ఇది నిజంగా అద్భుతమే. మహాస్వామివారి ఇటువంటి దివ్యలీలలు కోకొల్లలు. అదేవిధంగా సుబ్రమణ్యన్ను పరమాచార్య స్వామి వారి వైపు నడిపిన సేలం శ్రీ రాజగోపాల్ గారికి కూడా ఇటువంటి ఎన్నో అనుభూతులు ఉన్నాయి. బెంగళూరులోని కాఫీ బోర్డు లేఅవుట్లో రాజగోపాల్ ఒక కొత్త ఇల్లు కట్టాడు. నీళ్ల కోసం 285 అడుగుల లోతు తవ్వినప్పటికీ నీటి జాడ కనబడలేదు. కనీసం నీటి తడి కూడా కనబడక కేవలం రాళ్ళు మాత్రమే ఉండడంతో సేలంలోని ఇంటిలో ఉన్న మహాస్వామి వారి పాదుకలకు పూజ చేయించి ప్రార్థించారు. ప్రార్థించిన తర్వాత అదే చోట మరొక 5 అడుగులు తవ్వగానే నీరు పైకెగసి అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేసింది. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. సర్వం శ్రీ గురు దివ్యచరణారవిందార్పణమస్తు. స్వస్తి.